హాయ్ అండి, వెన్నీ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఫస్ట్ టైం అండి కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చేస్తున్నానండి. దోసకాయ, టమాటా, బంగాళదుంప కలిపి ఒక కర్రీ, బనానా కూర ఒక కూర, అలాగా 2 చేస్తున్నానండి. ముందుగా గ్యాస్ వెలిగించి బాణీ పెట్టి నూనె పోయాలండి. ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. కొత్త రెసిపీస్ చేయాలని, ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేయండి అండి ఛానల్ని. ఫస్ట్ టైం కండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యూట్యూబ్లో ఎలా చేయాలో తెలియదండి, కొత్తగా నేర్చుకొని చేయాలని అనుకుంటున్నానండి. ఎక్కువగా రెసిపీస్ చేసి పెడతానండి యూట్యూబ్లో, చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అండి. అలాగే నూనె కాలిన తర్వాత జీలకర్ర, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1 స్పూను తాలింపు గింజలు, అవి వేగిన తర్వాత 2 ఒక్కసారే పెట్టానండి, 2 బాణీలు. చర్చికి వెళ్ళి వచ్చామండి, ఆకలి అవుతుంది. దబా కూరగాయలు కోసేసి కర్రీ అయితే చేస్తున్నానండి. మా అమ్మాయి అయితే హెల్ప్ చేసిందండి నాకు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే లేదండి, ఇంట్లో ఉన్న వరకు చేస్తున్నాను. ఎర్రగా కొంచెం వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. వేసిన తర్వాత అవి కొంచెం సిమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై అయిన దాకా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయండి. మీ అందరికీ వచ్చిందేనండి, కాకపోతే నేను చెప్తున్నాను వాయిస్ ఓవర్లో. కొంచెం పసుపు, సాల్ట్ వేసి మగ్గించాలండి. అరటికాయ కర్రీ అండి, అది అరటికాయ కర్రీ. మగ్గిన తర్వాత మూత పెట్టేస్తే ఇటుపక్క దోసకాయ, టమాటా, బంగాళదుంప, 1 దోసకాయ, 2 టమాటాలు, 1 బంగాళదుంప అండి. సరిపోద్దండి కర్రీ. ఇంకా ఏంటండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, సపోర్ట్ చేయండి అండి. ఎలా ఉందో లైక్ చేసి, వీడియో ఎలా వచ్చింది, కర్రీ ఎలా వచ్చింది లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలా వంటలు చేయటం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి.
ఇలా చాలా వంటల ప్రోగ్రాంలు యూట్యూబ్లో చాలా చూస్తానండి. నాకు అలా ఇష్టం, నేను చేయటం కూడా నాకు ఇష్టం అండి. కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం దంచి, అల్లం దోసకాయ టమాటాలో వేస్తే కొంచెం రుచిగా ఉంటుందండి. చిన్న రోలు ఉందండి ఇంట్లో, ఆ రోట్లో అల్లం వెల్లుల్లి దంచి కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీస్ చేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఈరోజు మీరు ఏం చేశారండి? కామెంట్ చేయండి. మీ కర్రీ ఏం కర్రీ అండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వారం 10 రోజులు వచ్చేదాకా నేను పేస్ట్ చేసుకొని పెట్టుకుంటానండి. కానీ అయిపోయింది, సరుకులు అయిపోయినాయండి. కొంచెం తెచ్చుకున్నాను. ఇంట్లో పిల్లలు లేరు కండి, హాస్టల్కి వెళ్ళారు. ఇక ఎక్కువగా ఇంట్లో పిల్లలు ఉంటే ఖర్చు ఎక్కువ కదా, అందుకని నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇదేమో అరటికాయ కర్రీలోకి 2 వెల్లుల్లి, 1 స్పూనున్నర కారం దంచి వేసుకుందామని, కొంచెం టేస్టీగా ఉంటుందని చూస్తున్నానండి. కొంచెం జీలకర్ర కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయింది. కొంచెం ఉప్పు ముందే వేసాను. ఉప్పు నాకు కొత్త అండి ఛానల్, మాట్లాడటం చేత కాకుండా మాట్లాడుతున్నాను. అది జీలకర్ర ఎదుగుండండి లాస్ట్లో వేసాను. జీలకర్ర కూడా దంచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర ఎల్లిపాయ కారం కలిపి దంచింది వేస్తే చాలా రుచిగా ఉంటుందండి అరటికాయ కర్రీ. ఇది చారు పెట్టుకొని ఈ ఫ్రై తింటే బాగుంటుంది, కానీ టైం లేక ఆకలి అవుతుందని మేము దోసకాయ టమాటా బంగాళదుంప కొంచెం చారు గుజ్జుగా చేశాను ఆ కర్రీ. చూడండి, మీకు కూడా నచ్చిద్దండి కర్రీ చేసే విధానం. ఇంకా మంచి రెసిపీలు చేస్తాను, మీకు చేసి చూపిస్తాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. మా ఛానల్ పేరు వెన్నీ కుకింగ్ ఛానల్. అది వేసిన తర్వాత ఒకసారి 2 సార్లు అలా తిప్పేసి కొంచెం లాస్ట్లో కసూరి మేతి కూడా వేసాను. మూత పెట్టేసి తర్వాత దోసకాయ టమాటా కూరలో కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, కారం స్పూనున్నర, ఉప్పు స్పూనున్నర, పసుపు చిటికెడంతా, ధనియాల పొడి అయిపోయిందండి, జీలకర్ర పొడి వేసాను. అది కూడా చూపిస్తానండి.
నేను చేసే పని ఏదన్నా కొంచెం క్లియర్గా చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. కొత్తగా అండి డౌట్గా తీసి వీడియో మా అమ్మాయి తీసిందండి వీడియో. మంచిగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి నేను. కష్టపడింది ఏది రాదుగండి, కష్టపడాలని అనుకుంటున్నాను. ఛానల్ పెట్టి కష్టపడి రెసిపీ చేసి మంచిగా మీకు చూపించాలనుకుంటున్నాను. రైస్ పెట్టానండి, కర్రీ అయిపోయిందండి. కొంచెం కసూరి మేతి కూడా వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ కూడా ఉడికిపోయిందండి. ఈరోజే స్టార్ట్ చేసామండి ఛానల్ని. ఫస్ట్ టైం ఇంట్లో ఏది వండానో అదే పెట్టానండి. స్పెషల్గా అలా ఎలా చేయాలని ఏం లేకుండా ఇంట్లో ఏ వండానో అదే ఇచ్చేసి వీడియో పెట్టాలనుకున్నానండి. పెట్టేశాను. సపోర్ట్ చేయండి. మా ఛానల్ పేరు వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. అదిగోండి కొంచెం పెరుగు, అరటికాయ కర్రీ, దోసకాయ టమాటా, రైసు. పాప నేను పెట్టుకొని తింటున్నామండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీనికి రసం కాంబినేషన్ బాగుంటుంది, కానీ చర్చికి వెళ్ళి వచ్చాక టైం లేక దబా వండానండి ఈ 2 ఐటమ్స్. మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మంచినీళ్ళు 2 బాటిల్ నేను తిని బాగుందని చెప్తున్నానండి. మా అమ్మాయి కూడా తిని బాగుందని చెప్తుంది. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.